నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ రోజున మనము దైవ సేవకుడైన యోనా గురించిన మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇజ్రాయేళ్ల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇజ్రాయేలీల సరిహద్దులు మరలా స్వాధీనపరచుకొనబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకప్పుడు దేవుని ఉద్దేశాలను ప్రజలకు ప్రకటిస్తూ దేవుని చిత్తమును జరిగించిన దైవ సేవకుడు ఇప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయుడవటము ఎంత విచారకరము. తర్షీషు కొందరు అనుకున్నట్లుగా ప్రస్తుత స్పెయిన్కు నైరుతి దిశలో ఉండగా నినివే తర్షీషుకు వ్యతిరేక దిశలో ఉంది. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకున్నని దావీదు పలికిన మాటలకు భిన్నముగా ఉంది యోనా ప్రవక్తన. అతడు యెహోవా సముఖము నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట్లో యోనా ప్రయాణము అతడు అనుకున్నట్లుగానే సవ్యముగా జరిగింది. అతని కోసం ఒక ఓడ సిద్ధముగా ఉంది. ఆ ఓడలో ప్రయాణం చేసేందుకు అవసరమైన డబ్బు కూడా అతని యొద్ద ఉంది. అతడు పండుకొని హాయిగా నిద్రపోయేందుకు ఒక మంచి స్థలము కూడా అందులో అతనికి దొరికింది. ఒక విశ్వాసిని దేవుని నుండి దూరముగా తీసుకొని వెళ్ళేందుకు అవసరమైనవన్నీ సాతానుడు వెంటనే సమకూరుస్తాడు. అయితే సాతానుడు సమకూర్చే పరిస్థితులు పైకి సవ్యముగా ఉన్నట్టే మనకు కనిపించవచ్చు, కానీ అవి మోసకరమైనవిగాను ప్రమాదకరమైనవిగాను ఉంటాయి. యోనా ఆత్మీయ స్థితి మెట్టుమెట్టుగా దిగజారుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. భౌతికముగాను ఆత్మీయంగాను కూడా అతడు దిగజారిపోతున్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు అన్యులైన ఓడవారితో చెప్పాడు. ఇజ్రాయేల్ దేవునికి ఇదెంత అవమానకరమైన విషయం. తాను దేవుని యొద్ద నుండి పారిపోతున్నానని యోనా అనుకున్నప్పటికీ కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు తనను వెంబడిస్తున్నాడన్న వాస్తవము యోనాకు తెలియదు. గాఢ నిద్ర నుండి మేల్కొనబడిన యోనా తాను దేవుని సన్నిధి నుండి పారిపోలేనని, దేవుని చిత్తానికి తాను తలవంచవలసిందేనని గ్రహించాడు. ఓడనాయకుడు యోనాతో పలికిన మాటలను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా ప్రతిధ్వనింపచేశాడు. నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి.
ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. యోనా భక్తుడు దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోతున్నట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మనం ఎంత రహస్యముగా గదిలో కూర్చున్నా, ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదేశాల్లో కూర్చున్నా అవన్నీ కూడా దేవునికి తేటగా తెలియదు. మరి చాలామంది విశ్వాసులు ఈ దినాల్లో దేవుని సన్నిధి నుంచి దూరముగా పారిపోతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తాన్ని జరిగించవలసిన దేవుని ప్రజలు దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. లోక ఆశల్లో పడిపోయి, లోక చింతల్లో కూరుకొని పోయి దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. యోనా వెళ్ళటం ద్వారా ఎంతగానో బాధపడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. మానవులైన మనము ఆయనకు దూరముగా వెళ్ళినప్పటికీ ఆయన అత్యంత కృపగల దేవుడు, దయగల దేవుడు. ఆయన మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. నిజముగా దేవుని యొక్క చిత్తానికి దూరముగా ఉన్నట్లయితే ఈరోజైనా నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా, దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డగా జీవించాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్స్తే దేవుడు సంతోషపడతాడు. యోనా అవిధేయత వలన చాలా నష్టము కలిగేది. దేవుడు కలగ చేసుకొని యోనాను నినివే పట్టణానికి పంపించాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళటం ద్వారా, దేవుడు చెప్పిన వర్తమానం చెప్పటం ద్వారా ఆ దేశమంతా ప్రజలు పశ్చాత్తాపడి దేవుని నమ్ముకొని రక్షించబడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ప్రేమైన దేవునికి బిడ్డలారా, మనము దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా దేవుని నామానికి ఘనత వస్తుంది. అనేకులు దేవుని తెలుసుకొని దీవించబడతారు. నిజముగా మనలో ఉన్న అవిధేయతను విడిచిపెడదాం, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకొందాం. మనకిచ్చిన పనిని చక్కగా చేద్దాం, ప్రభుని గణపడదాం. మన ద్వారా దేవుని యొక్క నామం ప్రకటించబడాలి, అనేకులు రక్షించబడాలి, దేవుని నామానికి ఘనత రావాలి. ఆ విధముగా మనం దేవుని కొరకు జీవిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. భక్తుడైన యోనా గురించి అయ్యా మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా, నీ సేవకుడు ప్రభా నీ మాట వినకుండా పారిపోయిన కానీ అతన్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నావు. అతన్ని మరణానికి అప్పగించకుండా అతని ద్వారానే నీ చిత్తాన్ని జరిగించిన విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మేము నీ ప్రజలుగా జీవిస్తున్నాం తండ్రి. నీ మాటకు విధేయత చూపించడం మాకు నేర్పించండి. మేము విధేయత చూపించడం ద్వారా అయ్యా నీ నామం మహింపరచబడుతుందని, నీ నామము ఘనత చెందుతుందన్న విషయాన్ని గుర్తించడానికి ప్రభా విధేయులుగా జీవించడానికి కృప దయచేయండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామం ఎరిగిన ప్రజలు ఎంతోమంది అవిధేయులుగా జీవిస్తున్నారు ప్రభువా. నీ చిత్తాన్ని జరిగించకుండా జీవిస్తున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభువా. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తి అయ్యా నీ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి, మా దేశ ప్రజలను రక్షించండి, కాపాడమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నీ సేవ చేస్తున్న సేవకులందరినీ బలపరచండి. సేవకులు నీ చిత్తములో ఉండి ఘనమైన సేవ చేయడానికి
అనేక ఆత్మలను నీ తట్టు తిప్పే సాధనాలుగా వాడబడతాను సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని సహోదరుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.